హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ప్రతిరోజు బ్రేకింగ్ న్యూస్ అప్డేట్స్ మీకు అందిస్తూనే ఉన్నాం. థ్యాంక్ యూ ఫర్ యువర్ రెస్పాన్స్. చాలా మంచి రెస్పాన్స్ ఇస్తూ ఉన్నారు. ఒక యూట్యూబ్ ఇండిపెండెంట్ ఛానల్కి మీరు ఇచ్చే రెస్పాన్స్ చాలా చాలా అవసరం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ గ్రేట్ అండ్ బ్యూటిఫుల్ రెస్పాన్స్. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి తిరుమల తిరుపతి లడ్డు గురించి అధికార పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న రచ్చ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. అసలు ఈ రచ్చ ఎందుకు జరుగుతుంది? దీని వెనక రాజకీయ కారణాలు ఏమున్నాయి? జగన్మోహన్ రెడ్డి హయాంలోనే కల్తీ జరిగిందా? చంద్రబాబు నాయుడు పార్టీ మీటింగ్లో ఎందుకు చెప్పాడు? క్యాబినెట్ మీటింగ్లో చెప్పాలి కదా. డిఫరెంట్ అంశాల గురించి మనం మాట్లాడుకుందాం. ముందుగా ఇప్పుడు ఒక 5 క్వశ్చన్స్ గురించి మనం క్లియర్గా అనాలిసిస్ చేద్దాం. ఇది ప్రతి ఒక్కరి మెదడులో మెదిలేటువంటి 5 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మీరు ఈ వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే ఈ వీడియోలో మీకు చాలా ఇన్ఫర్మేషన్ నేను చెప్పబోతున్నాను. వాట్ ఈజ్ వాట్, ఏది నిజం ఏది అబద్ధం అనేది నేను క్లియర్గా అనాలిసిస్ చేసినప్పుడు నాకు తెలిసిన, నా మనసుకు అనిపించిన ఆ 5 క్వశ్చన్స్ గురించి ఇప్పుడు నేను మాట్లాడాలనుకున్నాను. ఒకటి, తిరుపతి లడ్డూలో ఉపయోగించే నెయ్యిలో కల్తీ జరిగిందా? అయితే అలా కల్తీ జరిగిన నెయ్యిని లడ్డూల తయారీలో వాడారా? ఫస్ట్ క్వశ్చన్. ఈ రెండో క్వశ్చన్ డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతూ ఉన్నాం. జూన్ 23వ తారీఖున నెయ్యిలో కల్తీ జరిగిందని రిపోర్ట్ వస్తే మీరు 2 నెలలు ఆగి సెప్టెంబర్లో ఎందుకు మాట్లాడుతున్నారు దాని గురించి? అప్పుడే ఎందుకు మాట్లాడలేదు? మూడో క్వశ్చన్, టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ఈవోని, అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ని అడుగుదాం. నిజంగానే తిరుమల తిరుపతి దేవస్థానంలో వాడే లడ్డూలో ఉపయోగించే నెయ్యి కల్తీ జరిగిందని తెలిస్తే, దాన్ని గనక లడ్డూల తయారీలో మీరు వాడుంటే, అది కల్తీ నెయ్యి అని మీకు తెలుసుంటే ఎందుకు ఇప్పటి వరకు పోలీస్ స్టేషన్లో సంబంధిత అధికారులపైన కంప్లైంట్ చేయలేదు? నెయ్యి ట్రాన్స్పోర్ట్ చేసే డీలర్స్ ఉన్నారు, వారిపైన కానీ, టీటీడీలో ఒక ల్యాబ్ ఉంది, ఆ ల్యాబ్లో టెస్టింగ్ చేసిన అధికారులను కానీ, దాన్ని అప్రూవ్ చేసి లడ్డూల్లో వాడే విధంగా ప్రేరేపించినటువంటి శక్తులను కానీ, అది వాడి లడ్డూలు తయారు చేసినటువంటి వారిని కానీ ఎందుకు ఇప్పటివరకు, వారిపైన ఇప్పటివరకు పోలీస్ కేసు ఎందుకు పెట్టలేదు? ఎప్పుడో తెలిసినప్పుడు మీడియా ముందుకు ఇప్పుడు ఎందుకు వచ్చారు? నాలుగో క్వశ్చన్, తిరుమల తిరుపతి దేవస్థానం వారికి, ఇప్పుడున్న ఈవో గారికి, సార్ ఈవో గారు, ఫస్ట్ మీరు ప్రెస్ మీట్ పెట్టి నెయ్యిలో కల్తీ జరిగిందని చెప్పినప్పుడు కేవలం అందుట్లో వెజిటేబుల్ ఆయిల్కి సంబంధించిన ట్రేసెస్ ఉన్నాయి అని చెప్పారు. అంటే దానికి వనస్పతి అవి డాల్డా అన్నట్టుగా చెప్పుకొచ్చారు. మరి ఇప్పుడు మళ్ళీ ఇంకో ప్రెస్ మీట్లో మీరు పెట్టినప్పుడు దాంట్లోకి మళ్ళీ బఫెల్లో పంది కొవ్వు, గొడ్డు మాంసం ఆయిల్, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? అంటే ఫస్ట్ ఇచ్చిన రిపోర్ట్కి ఈ రిపోర్ట్కి ఇమీడియట్గా ఎలా చేంజ్ వచ్చింది సార్? దీని వెనక మిమ్మల్ని ఎవరన్నా ప్రోద్బలపరిచి ప్రభావితం చేసి చెప్పించారా? లేదంటే అప్పుడు వచ్చిన రిపోర్ట్ ఇప్పుడు వచ్చిన రిపోర్ట్ వేరు వేరా? నెంబర్ 5, ఇది పవన్ కళ్యాణ్ గారికి మనం అడిగేది. సార్ పవన్ కళ్యాణ్ గారు 12 రోజులో 13 రోజులో మీరు దీక్ష చేస్తూ ఉన్నారు. హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్, హ్యాట్స్ ఆఫ్ టు యూ. మీరు కూడా మీడియా ముందు మాట్లాడేటప్పుడు రామ మందిరానికి వెళ్ళిన 1,00,000 లడ్డూల్లో కూడా సేమ్ ఆయిల్ వాడారు. అప్పుడు కూడా ఇలాగే చేశారు. హిందువుల మొత్తాన్ని నాశనం చేస్తున్నారు. అసలు హిందుత్వాన్ని కాపాడే శక్తి మేము, హిందువులంతా కట్టగట్టుకుని ఒక దగ్గరికి రావాలి, రెచ్చగొట్టే ప్రకటనలు ఎందుకు చేస్తున్నారు? యాజ్ ఏ పొలిటీషియన్ మీరేం చేయాలి? మొన్నటి వరదల్లో నానా బీభత్సం జరిగి చాలామంది ప్రాణాలు కోల్పోయి, ఇల్లు మునిగిపోయి, రోడ్లు పడి అన్నీ పోగొట్టుకొని రోడ్లుంటే మీరు వచ్చి మాట్లాడడానికి మీరు నోరు కట్టేసుకున్నారా? అసలు మీడియా ముందుకు వచ్చి ఒకసారైనా మాట్లాడారా? మాట్లాడలేదు. మరి ఇప్పుడు ఉన్న పలంగా ఎందుకు ఇలా చంద్రబాబు నాయుడు గారు ఏది చెబితే అది చేస్తూ ఉన్నారు? ఆయన చెప్పిన ప్రతి కామెంట్కి మీరు ఎందుకు వత్తాసు పలుకుతూ వస్తూ ఉన్నారు అని
ఈ 5 క్వశ్చన్. ఫ్రెండ్స్, తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటే, దేవస్థానంలో ఒక ల్యాబొరేటరీ ఉంది. కొన్ని టన్నుల కేజీల నెయ్యి ప్రతిరోజు దేవస్థానానికి వస్తూ ఉంటుంది. అలా వచ్చిన నెయ్యిలో కంపల్సరిగా 3 శాంపిల్స్ తీసుకొని 3 డిపార్ట్మెంట్స్ వాటిని క్లియర్గా టెస్ట్ చేసి వాళ్ళు అప్రూవ్ చేసిన తర్వాత మాత్రమే ఆ నెయ్యి అనేది లడ్డూల్లో ఉపయోగించడం జరుగుతుంది. అన్నిటికీ మించి ఈ ప్రాసెస్ మొత్తాన్ని క్యాప్చర్ చేయడానికి తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రతి అడుగున సీసీ కెమెరాస్ ఇన్స్టాల్ అయ్యి ఉన్నాయి. ఒకవేళ ఈ నెయ్యిలో గనక అవకతవకలు జరిగి ఉంటే, కల్తీ నెయ్యి వాడి లడ్డూలు తయారు చేసి ఉంటే, ఈ ప్రాసెస్ మొత్తంలో ఉన్న బాధ్యతలందరినీ అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి. కానీ ఇప్పటి వరకు ఎవరిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? టీటీడీ ఈవో శ్యామలరావు గారు, మీరు అంత ధైర్యంగా నెయ్యిలో కల్తీ జరిగిందని నమ్మినప్పుడు సంబంధిత అధికారులు ఎవరైతే ఆ ట్రక్స్ని కంటైనర్స్ని అప్రూవ్ చేసి ఇది నెయ్యే అని సర్టిఫై చేసి లడ్డూల్లో వినియోగించే విధంగా చేశారో వాళ్ళందరినీ ఎందుకు మీరు సస్పెండ్ చేయలేదు? వాళ్ళ పేర్లేంటి? వాళ్ళపైన పోలీస్ స్టేషన్లో ఇప్పటివరకు ఎందుకు కంప్లైంట్ చేయలేదు? కొన్ని కోట్ల మంది హిందూ భక్తుల నమ్మకాలని సర్వనాశనం చేసి వాళ్ళందరినీ మానసికంగా శోభ పెట్టిన అటువంటి అధికారుల్ని ఎందుకు మీరు ఇప్పటివరకు సస్పెండ్ చేయలేదు? వారిపైన కేసులు ఎందుకు పెట్టలేదు? మీకు 2 నెలల క్రితమే ఈ విషయం తెలిసినప్పుడు మీరెందుకు అటువంటి చర్యలు తీసుకోలేదు? సిగ్గు లేకుండా మీడియా ముందుకు వచ్చి వనస్పతి అని మాట్లాడిన వ్యక్తే మీరు. వనస్పతి అంటే డాల్డా ఇటువంటి కలిసిని అన్న మీ వ్యక్తి ఇప్పుడు మళ్ళీ మీడియా ముందుకు వచ్చి ఏ మొహం పెట్టుకొని అందుట్లో చంద్రబాబు నాయుడు గారు ఏ స్టేట్మెంట్స్ అయితే చేశాడో అదే స్టేట్మెంట్స్ని కంట తప్పకుండా మాట్లాడి మీడియా ముందుకు ఎలా చెప్తున్నారు? సిగ్గు అనిపించట్లేదా సార్ మీకు? ఇన్ని కోట్ల మంది మనోభావాలని, ఇంతమంది భక్తి భావనని, ఆ దివ్య శక్తిమంతుడిన తిరుమలేశుని మోసం చేస్తారా మీరు? 2 నెలల నుంచి కొద్ది కూడా మనస్సాక్షి లేదా దేవుడితో ఆటలాడుతున్నారు మీరు? దమ్ముంటే ఇప్పుడు నిజంగా ఈ ఈవో శ్యామలరావు గారికి నా సవాల్ విసురుతున్నాను. నీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే, నిజంగా నువ్వు మనిషి అయితే, ఎవరైతే ఈ నెయ్యి కల్తీలో పాలు పంచుకొని ఉన్నారో ఆ కంపెనీస్ అన్నిటిపైన కేసు పెట్టుండాల్సింది ఎప్పుడో. అది అప్పుడు చేయలేకపోయావు, ఇప్పుడు చెయ్యి. ఎవరైతే ఉద్యోగులు దీన్ని సర్టిఫై చేసి అప్రూవ్ చేసి ఈ కల్తీ నెయ్యిని లడ్డూల్లో వాడే విధంగా చేశారో వాళ్ళందరినీ ఇమీడియట్గా సస్పెండ్ చేసాయి, లేదా సిఐడి సిబిఐ ఇన్వెస్టిగేషన్కి పిలువు, డిమాండ్ చేయి. నువ్వేం చేయకుండా నీ ఇష్టం వచ్చినప్పుడు వచ్చి ఇష్టం వచ్చినట్టుగా నీ స్టేట్మెంట్స్ మార్చుకుంటా, ఒకసారేమో వనస్పతి అని, ఇంకోసారేమో బఫెల్లో ఫ్యాట్ అని, ఇంకోసారి పిగ్ ఫ్యాట్ అని నీ ఇష్టం వచ్చినట్టు చెప్తే ఎవడ మనోభావాలతో ఆడుకుంటున్నావు నువ్వు ఈవో శ్యామలరావు? నువ్వు తోక ఉప్పుకుంటా తిరగవలసింది మీ అధినేత చంద్రబాబు నాయుడు ముందేమో కానీ భక్తుల ముందు కాదు. వెంకటేశ్వర స్వామి భక్తులతో, వాళ్ళ మనోభావాలతో, వాళ్ళ ఆత్మవిశ్వాసాలతో ఆడుకునే హక్కు నీకు ఎవడిచ్చాడు? ఇంతవరకు యాక్షన్ తీసుకొని నువ్వెందుకు ఈవో పదవిలో ఉన్నావు? నీకు సిగ్గు, శరం, బుద్ధి, జ్ఞానం ఏమున్నా ఇమీడియట్గా నీ పదవికి రాజీనామా చేసి దిగుపో. లేదంటే ఎవరైతే ఇటువంటి కల్ప్రిట్స్ ఉన్నారో, ఎవరైతే ఇటువంటి చర్యలకు పాల్పడ్డారో వాళ్ళందరినీ నిర్మోహమాటంగా, నిర్దాక్షిణ్యంగా వాళ్ళ పేర్లు మొత్తాన్ని పోలీస్ స్టేషన్లో ఇవ్వండి. ఇమ్మీడియట్గా జాబుల నుంచి తొలగించేసేయండి. సిబిసిఐడి ఇన్వెస్టిగేషన్కి రిక్వెస్ట్ చేయండి. ఎందుకు చేయరు మీరు? భయం వేస్తుందా? ఎందుకంటే ఇది రెగ్యులర్గా జరిగే ఫార్మేటే. ఒక దగ్గర నుంచి కంటైనర్లో నెయ్యి వస్తూ ఉందంటే వాళ్ళు అప్రూవ్డ్ సర్టిఫికేట్ తీసుకోవాలి ల్యాబుల్లో, నెయ్యి బాగుందా లేదా అని. నెయ్యి బాగుందని వాళ్ళు టెస్ట్ చేసి ఆ సర్టిఫికేట్ ఇస్తే అది అక్కడి నుంచి తిరుమల దేవస్థానానికి చేరుకుంటుంది. ఈ మధ్యలో ఎక్కడ చెక్ పోస్ట్ ఉన్నా, ఎవరున్నా అడిగితే చూపించడానికి ఈ టెస్టింగ్ రిపోర్ట్ అట్ ద సేమ్ టైం నెయ్యి ట్రాన్స్పోర్ట్ చేస్తున్న రిపోర్టు చూపించాలి. అవి మ్యాండేటరీ, ప్రతి కంటైనర్కి కంపల్సరీ. ఆ విషయం మీకు తెలుసు, అందరికీ తెలుసు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎక్స్ట్రా ఒక్క లడ్డు కూడా ఎవరు తీసుకెళ్ళలేరే డబ్బులు కట్టకుండా. సెల్ ఫోన్ తీసుకొని దేవుడి దగ్గరికి వెళ్ళలేమే. అట్లీస్ట్ ఎంత పకడ్బందీ సెక్యూరిటీ ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూలో కలిపే నెయ్యి
అపవిత్రమైంది అనేసి స్టేట్మెంట్ ఇస్తున్నారే, లోపల ల్యాబొరేటరీలో 3 సార్లు చెకింగ్ జరుగుతుంది, దాన్ని సర్టిఫై చేస్తారు, దానికి సూపర్ క్వాలిఫైడ్ స్టాఫ్ ఉన్నారు, అన్ని సర్టిఫికేషన్స్ అయిపోయి అన్ని టెస్టులు జరిగిన తర్వాతే టీడీపీ ఏదైతే లడ్డూలు తయారు చేస్తుందో అక్కడికి వెళ్తుంది, తయారీ దగ్గరికి అనే మినిమం సెన్స్ ప్రాసెస్ కూడా తెలియకుండా మీరు ఈవోగా ఎలా ఉన్నారు ఇప్పుడు దాకా? సిగ్గనిపిస్తుంది నాకైతే మిమ్మల్ని చూస్తుంటే. ఎప్పుడో 2 నెలల క్రితం వచ్చిన స్టేట్మెంట్ ల్యాబ్ రిపోర్ట్ని పట్టుకొని ఇప్పుడు గేమ్ ఆడుతున్నారు చూడండి. బా, హ్యాట్స్ ఆఫ్ సార్ మీకు. అప్పటి నుంచి గాడిదలు కాస్తున్నారా? అప్పటి నుంచి చెక్క భజనలు చేస్తున్నారా? అప్పటి నుంచి భక్తులందరినీ మనోభావాలని, భక్తుల్ని మోసం చేస్తూ ఉన్నారా మీరు? గట్టిగా అడగాలి ఇప్పుడు. గట్టిగా అడగకపోతే ప్రతి ఒక్కరు ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో వాడే నెయ్యిలో అడల్ట్రేషన్ జరిగిందని చెప్తూ ఉన్నారు. అందుట్లో యానిమల్ ఫ్యాట్కి సంబంధించిన ట్రేసెస్ ఉన్నాయని చెప్తున్నారు. రేపు పొద్దున ప్రతి దేవాలయంలో ఇదే జరుగుతుంది. ఆ తిరుమలేశుడికే జరగనటువంటి న్యాయం భూమిపైన ఎవ్వడికి జరగదు. మీ హిందూ మనోభావాలు దెబ్బతింటాయే, పక్కన పెట్టేయండి. ఇప్పటి వరకు ఎందుకు ఈ విషయాన్ని మీకు చెప్పలేదు? ఇప్పటి వరకు ఎందుకు వాళ్ళపైన కేసు పెట్టలేదు? ఇప్పటి వరకు ఎందుకు సంబంధిత అధికారులపైన యాక్షన్ తీసుకొని ఉద్యోగాల నుంచి పీకేయలేదు? ఎందుకు ఇప్పటి వరకు ఎవరైతే ఆ కల్తీ నెయ్యిని మీకు ట్రాన్స్పోర్ట్ చేశారో, ఎవరైతే వాళ్ళపైన ఎందుకు ఇప్పటి వరకు యాక్షన్ తీసుకోలేదు? నోరు తెరిచి చెప్పే వరకు మీరు ప్రశ్నిస్తూనే ఉండండి, నేను అడుగుతూనే ఉంటాను. రెండో క్వశ్చన్, ద గ్రేట్ ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు మీరు ఒక సీనియర్ పొలిటీషియన్. గతంలో ఒక 14 సంవత్సరాలు సీఎంగా ఉన్నారు, ఉమ్మడి రాజధానితో కలిపి. ఇప్పుడు మళ్ళీ సీఎం అయ్యారు. హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. మీ సర్వీస్కి ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా ఎప్పుడు శిరసా వంచి నమస్కారం చేస్తున్నారు. కానీ ఇప్పుడు 100 రోజుల్లో మీరు చేస్తా అన్న అన్ని కార్యక్రమాలు ఎందుకు చేయలేకపోయారు? అమ్మఒడి ఎందుకు ఇవ్వలేకపోయారు? రైతు బంధు ఎందుకు ఇవ్వలేకపోయారు? ప్రతి ఒక్క ఆడపిల్ల ఎవరైతే 18 ఏళ్ళు దాటుతుందో వారికి నెలకి 1500 ఇస్తా అని చెప్పారు. ఇప్పటి వరకు ఎందుకు ఇవ్వలేదు? పిల్లలకు స్కూల్ ఫీజులు ఎందుకు కట్టలేదు? యూనిఫామ్లు ఎందుకు ఇవ్వలేదు? 3 గ్యాస్ సిలిండర్ ఉచితం అని చెప్పారు. ఇప్పటి వరకు ఎందుకు 3 గ్యాస్ సిలిండర్ ఉచితాన్ని మీరు ఎందుకు అమలు చేయలేదు? మీ మేనిఫెస్టోలో 100 డేస్లో ఇవన్నీ చేస్తామని క్లియర్గా మెన్షన్ చేసి పెట్టారు కదా, ఇప్పటివరకు ఎందుకు చేయలేదు? ఈ 4 నెలల్లో 45,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. ఏ పని కోసం అప్పు చేశారు? తిరుమల తిరుపతి దేవస్థానం ఒక స్వచ్ఛంద ఆర్గనైజేషన్ అని మీ కొడుకు గతంలో చెప్పాడు. దానికి చంద్రబాబు నాయుడికి దానికి పొలిటికల్గా సంబంధం లేదు. తిరుమల తిరుపతి దేవస్థానానికి మాకు ఎటువంటి సంబంధం ఉండదు, అది స్వచ్ఛందంగా తనను తాను నడుపుకునే సంస్థ అని. కావాలంటే ఒకసారి ఈ బయట వినండి. Why have you given only the report only after 2 months the report is being brought into the public? Why is that? It took time for it to come, no? TTD is an independent body. So Honorable Chief Minister role is only appointment of the EO. It operates independent, has its own autonomy. విన్నారు కదా? మరి ఇప్పుడు స్వచ్ఛంద సంస్థకి మీరు ఎందుకు రిప్రజెంటేషన్ తీసుకున్నారు? మీకేంటి సంబంధం? మీ కొడుకే కదా చెప్పింది ఇది ఒక సెల్ఫ్గా తనను ఆర్గనైజ్ చేసుకునే ఒక వ్యవస్థ అని. ఇప్పుడు మీరు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు? మీరు ఇన్వాల్వ్ అయితే అయ్యారు. తిరుమల తిరుపతి దేవస్థానమైనా మీ సొంతమా? అందుట్లో జరిగే కార్యక్రమాలన్నీ మీ పార్టీ కార్యక్రమాలా? తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏం జరిగినా మీ పార్టీ మీటింగ్లో మీరు చెప్తూ ఉంటారా? ఒక క్యాబినెట్ మీటింగ్ ఉంటుంది, ఆ మీటింగ్ పెట్టి ఇంత పెద్ద కార్యక్రమము, ఇంత పెద్ద అన్యాయము తిరుమలేశ్వరునికి జరిగింది అని పార్టీ క్యాబినెట్ మీటింగ్లో కదా మీరు చెప్పాలి. మరి పార్టీ క్యాబినెట్ మీటింగ్లో దీనిపైన మాట్లాడకుండా మీరు మీ పార్టీ పర్సనల్ మీటింగ్లో ఎందుకు తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూలో కల్తీ జరుగుతుంది అని చెప్పారు? కల్తీ కాదు, డైరెక్ట్గా మీరైతే నెయ్యికి బదులుగా యానిమల్ ఫ్యాట్ వాడారని చెప్పారు. రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని. ఏది గీకు బదులు నెయ్యికి బదులుగా యానిమల్ ఫ్యాట్ వాడుతుంటే ఏం చేస్తున్నారు మీ తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ఈఓ అటు స్టాఫ్ అంతా? ఏం చేస్తున్నారు సార్? ఇప్పుడు మీరు బయటకు వచ్చి నిజాలు నిర్భయంగా చెప్తూ ఉన్నారు. అది వచ్చి 2 నెలలు అవుతుంటే ఇప్పటిదాకా ఎందుకు మాట్లాడేది? మరి సీఎంగా నీకు రెస్పాన్సిబిలిటీ లేదా?
అన్నిట్లో ఏలు పెట్టే వెతికి మీకు రెస్పాన్సిబిలిటీ లేదా? పక్కన తిరుమల తిరుపతి దేవస్థానంలో 2 నెలల క్రితం ఒక కంటైనర్లో కల్తీ నెయ్యి వచ్చింది, దాన్ని టెస్టింగ్కి పంపిస్తే పిచ్చి నెయ్యి అని తేలింది, దాన్ని లడ్డూల్లో వాడుతూ ఉన్నారు అని మీకు 2 నెలల క్రితమే ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు మీరెందుకు అప్పుడు 2 నెలల క్రితం మాట్లాడకుండా ఇప్పుడు మీరు 100 రోజులు అయింది ఏంటి అని ప్రజలు మిమ్మల్ని ఎక్కడ ప్రశ్నిస్తారో అనే భయంతో మీ పార్టీ మీటింగులో ఎందుకు దీని గురించి మాట్లాడారు? 2 నెలల నుంచి మీకు ఏం తెలీదా? స్పృహ కోల్పోయి ఉన్నారా అని సామాన్య ప్రజలంతా ప్రశ్నించాలి ఇప్పుడు. ఎందుకంటే 2 నెలల క్రితం ఇచ్చినటువంటి రిపోర్టును తీసుకొని ఇప్పుడు రాద్ధాంతం చేస్తున్నారు కదా. దీనికి కారణాలు ఏంటని క్లియర్గా పరిశీలిస్తే ఆ రిపోర్టులు ప్రతి ట్రాన్స్పోర్టేషన్ లారీ వచ్చి నెయ్యిని తీసుకొచ్చిన ప్రతిసారి ఇప్పుడు మన ముందు పెట్టిన రిపోర్ట్స్ అన్నీ కంపల్సరీగా ఉంటాయి. అవి టెస్టింగ్ జరుగుతూనే ఉంటాయి. ఒకవేళ అటువంటి టెస్ట్లో ఏదైనా ఫెయిల్ అయితే ఆ కంటైనర్లో ఉన్న నెయ్యిని రిటర్న్ చేసేస్తారు. ఇది తిరుమల తిరుపతి దేవస్థానంలో గత 20 సంవత్సరాలుగా జరుగుతుంది. ఆ కంటైనర్ వెనక్కి తిరిగి పంపిస్తారు. క్వాలిటీ టెస్ట్లో ఫెయిల్ అయిన నెయ్యి మోసుకొచ్చిన కంటైనర్ని నిర్దాక్షిణ్యంగా నిర్మోహమాటంగా వెనక్కి రిటర్న్ చేసేస్తారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇది ఎప్పటి నుంచో జరుగుతున్న ప్రక్రియ. బట్ ఇప్పుడు దాన్ని సీన్ చేయటం జరుగుతుంది. ఎందుకని? 100 రోజులైంది. ప్రజలంతా ఏమడుగుతారో, వాళ్ళకి ఏం చెప్పాలో, ఈ విషయాన్ని ఎలా డైవర్ట్ చేయాలి అని డైవర్షన్ పాలిటిక్స్ కింగ్ నారా చంద్రబాబు నాయుడు అని ప్రజలందరికీ తెలుసు. కానీ మరి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని, ఆ స్వామి గుళ్ళో జరిగేటువంటి ఒక ప్రసాదం పైన ఇంత రాజకీయం చేస్తారని ఎవ్వరు ఊహించరు. ఇది నరమానవుడి బ్రెయిన్కి అందనటువంటి స్ట్రాటజీ. వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మగారికి పెట్టేశారు. దాని గురించి మాట్లాడతారు ప్రజలు ఇప్పుడు. ఆ టాపిక్ని తొక్కేయాలి. వరద బాధితులకి సహాయం అందలేదు. వరద బాధితులు ఆ వరద వల్ల చాలామంది నిర్వాసితులై రోడ్ల మీద పడి చంద్రబాబు నాయుడు పైన అసహ్యాన్ని పెంచుకున్నారు. ఆ విషయాన్ని డైవర్ట్ చేయాలి. ఈ 100 రోజుల్లో వీళ్ళు ఏం చేయలేదని అందరికీ తెలుసు. దాన్ని డైవర్ట్ చేయాలి. వీటన్నిటికి కలిపి వాళ్ళ అనుంగు సోదరుడు పవన్ కళ్యాణ్కి అత్యంత ప్రియమైనటువంటి జానీ మాస్టర్ చాలా కేసుల్లో ఇరుక్కున్నాడు. దాని నుంచి డైవర్ట్ చేయాలి. ఇలా అన్ని డైవర్షన్ కలిపి ఒక్కసారే పెద్ద బండ వేయాలి. ఒక చిన్న గీతల మధ్యలో పెద్ద గీత గీస్తే అయిపోతుంది. మనం చేసిన తప్పుల్ని ప్రజల ముందు తప్పులుగా కనిపించకూడదంటే వేరే వాడి పెద్ద తప్పు చేశాడని వాడిపైన తోసేయాలి. అదే కదా మీ గేమ్. అంటే గేమ్ సర్జీ హిందూ భక్తుల యొక్క మనోభావాలతో, వాళ్ళ నమ్మకంతో, వాళ్ళ భక్తి భావనతో ఆడుకోవటం కేవలం చంద్రబాబు నాయుడు గారికి సాధ్యమైందా అనిపిస్తుంది. ఎవడైనా కన్న పిల్ల తప్పు చేస్తే దగ్గరికి తీసుకుని ఇది తప్పురా అని చెప్పి ఇంట్లో పెట్టుకుంటాడు. నా పిల్ల తప్పు చేసిందని ప్రపంచం మొత్తం చాటి చెప్పడం ఏ తండ్రి? బట్ ఆంధ్రప్రదేశ్కి తండ్రి పొజిషన్లో ఉన్న నువ్వు దేవునికి మైల పట్టేలా చేశావు. ఒక అబద్ధాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తూ టెస్ట్ రిపోర్ట్స్ అన్నీ నార్మల్ ఉన్నాయి. బట్ ఏదైతే కంటైనర్ వెనక్కి తిప్పి పంపించేశారో, టెస్టుల్లో డిస్క్వాలిఫై అయిందాన్ని, దాని రిపోర్ట్స్ తీసుకొచ్చి మీరు ఇప్పుడు ప్రజల ముందు పెట్టేసి గేమ్ ఆడుతూ ఉన్నారు చూడండి. హ్యాట్స్ సార్, హ్యాట్స్ సార్. ఇప్పుడు మనం 3వ క్వశ్చన్ గురించి మాట్లాడుకుందాం. ఇది తిరుమల తిరుపతి దేవస్థానం వారికి నిజంగానే లడ్డూలో వాడేటువంటి నెయ్యి కల్తీ జరిగి ఉంటే దాన్ని మీరు లడ్డూల్లో వాడారా అంటే, సోన్సో స్టేట్ నుంచి మనకి నెయ్యి వచ్చినప్పుడు అక్కడ వారు ఈ నెయ్యిని టెస్ట్ చేసి ల్యాబ్ రిపోర్ట్ తీసుకొని రావాలి. ఆ ల్యాబ్ రిపోర్ట్ని చెక్ పోస్టుల్లో అన్ని ప్లేసుల్లో ట్రాన్స్పోర్టేషన్ టైంలో చూపించుకుంటూ వస్తారు. ఎట్ ద సేమ్ టైం తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎంటర్ అయిన వెంటనే గేట్ దగ్గర కూడా దానిపైన స్టాంపింగ్ ఉంటుంది. అది తీసుకొని లోపలికి వచ్చిన తర్వాత ఒక ప్లేస్లో ఆపి ఆ ఏదైతే కంటైనర్ కీ వచ్చిందో
అందుట్లోంచి 3 శాంపిల్స్ తీస్తారు. 3 శాంపిల్స్ తీసి టెస్టింగ్కి పంపిస్తారు. అలా టెస్టింగ్ పంపించిన తర్వాత వాటి రిజల్ట్ ఓకే అయితేనే నెయ్యిని యూస్ చేయడానికి కుకింగ్ సెక్షన్కి ఫార్వర్డ్ చేస్తారు. ఈ ప్రాసెస్ మొత్తం జరిగినా కూడా నెయ్యి కల్తీ అయింది, భక్తులకు కల్తీ నెయ్యి వాడి లడ్డూలు తయారు చేసి ఇచ్చారు అని మీరు నమ్మినప్పుడు ఆ నెయ్యి ట్రాన్స్పోర్ట్ చేసినటువంటి ఎవరైతే వెండర్ ఉన్నారో అతన్ని ఎందుకు ఇప్పటి వరకు అరెస్ట్ చేయించలేదు? ఆ నెయ్యి తీసుకొచ్చిన వాళ్ళని, అవి టెస్ట్ చేసిన వాళ్ళని, అవి అప్రూవ్ చేసి లడ్డూలు తయారు చేయడానికి వినియోగించడానికి దోహదపడిన ప్రతి ఒక్కరిని ఎందుకు మీరు శిక్షించలేదు? ఇప్పటి వరకు ఎందుకు వారిపైన కేసులు మెన్షన్ చేయలేదు? మీరు పనిచేస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇటువంటి కల్తీ జరిగితే, దేవుడు సేవకు భంగం కలుగుతూ ఉంటే నిందితులపైన కేసు పెట్టకుండా ఇప్పుడు దాకా తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క మేనేజ్మెంటు, ఈఓ శ్యామలరావు ఏం చేస్తున్నారు? ద గ్రేట్ శ్యామలరావు గారు మీరే కదా. తిరుమల తిరుపతి దేవస్థానానికి మీరు ఈవోగా అయినప్పుడు అక్కడికి వెళ్ళి నెయ్యి వాసన చూసి, అబ్బా ఏమి నెయ్యి, అద్భుతమైన నెయ్యి ప్రసాదాలు తయారీలో వాడుతున్నారని స్టేట్మెంట్స్ ఎలా ఇచ్చారు? వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో వచ్చిన డీలర్స్ కదా నెయ్యి సప్లై చేస్తుంది. మరి అప్పుడు ప్రాబ్లం రాని నెయ్యి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలా కల్తీ నెయ్యి దొరుకుతుంది? దీనికి కారణం ఎవరు? మీరే కదా. యు ఆర్ ద రెస్పాన్సిబుల్ ఫర్ ద ఎంటైర్ మెస్ హ్యాపెనింగ్ ఓవర్ దేర్. అక్కడ జరుగుతున్నటువంటి ఇటువంటి పిచ్చి వార్తలకు, అక్కడ జరుగుతున్న పిచ్చి పనులకు, హిందువుల మనోభావాలు దెబ్బతింటానికి, వారు తినే ప్రసాదంలో కల్తీ రావడానికి కారణం ఇప్పుడున్న ఈఓ శ్యామలరావు గారు. మీరెందుకు ఇప్పటివరకు యాక్షన్ తీసుకోవట్లేదు? ఎందుకు ఇన్వెస్టిగేషన్కి రిక్వెస్ట్ చేయట్లేదు? ఈ వచ్చిన ఆరోపణలన్నింటినీ ఎందుకు మీరు సమర్థిస్తూ నల్లిలాగా దాక్కుని బతుకుతూ ఉన్నారు? ప్రజలారా, ఇవన్నీ మీ తరపున నేను టీడీపీ అధికారులని, తిరుమల తిరుపతి దేవస్థానంలో హయ్యర్ పొజిషన్లో ఉండి ఈ తప్పు జరగటానికి కారణమైన ప్రతి ఒక్కరిని ప్రశ్నిస్తున్నా. ఇందుట్లో ఏమైనా తప్పుందా? తప్పుంటే చెప్పండి. ఇప్పుడు 5వ క్వశ్చన్ నా ఫేవరెట్ హీరో పవన్ కళ్యాణ్ గారికి. సార్, పవన్ కళ్యాణ్ గారు మీడియా ముందు ఈరోజు మీరు మాట్లాడి మేము చూసాం, విన్నాం. తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని మీరు కంఠపదంగా కుక్క తిప్పుకోకుండా అగ్రెసివ్ అయిపోతూ ఊగిపోతూ టెంపుల్లో మాట్లాడారు, ఊగిపోతూ మీడియా ముందు మాట్లాడారు. ఓకే, వెరీ గుడ్, మేము అంతే బాధతో ఉన్నాం. కానీ ఆ రిపోర్ట్స్ ఎప్పటివి అనేది ఎందుకు మాట్లాడలేదు మీరు? 2 నెలల క్రితం రిపోర్ట్స్ ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి ఎందుకు వచ్చాయి అన్న విషయాన్ని మీరు ఎందుకు మాట్లాడట్లేదు? మీ గవర్నమెంట్లో ఉన్నప్పుడే కదా ఈ రిపోర్ట్స్ అయింది. ఎందుకు మీరు వాటి గురించి మాట్లాడట్లేదు? ఏదో దీక్ష చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు దీక్షలు చేస్తారు, రోడ్ల మీద పడుకుంటారు. కేవలం చంద్రబాబు నాయుడు గారిని ఎవరన్నా తప్పని ఏలెత్తి చూపినప్పుడు, జైల్లో పెట్టినప్పుడు, చంద్రబాబు నాయుడు గారు ఒక పాలసీ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు దానికి వెనకుండి కాపు కాస్తారే కానీ ప్రజలకు ఎందుకు మీరు దగ్గరకు రావట్లేదు? ఈ విషయం నేను ఎందుకు అడుగుతున్నానంటే, నిన్న కాక మొన్న వరదలు వచ్చి విజయవాడ అంతా కొట్టుకుంటూ పోతుంటే పవన్ కళ్యాణ్ ఎక్కడ మీడియా మొత్తం కోడే కూస్తుంటే మీరు మాత్రం పొదిగిన కోడిలా ఎక్కడో దాక్కున్నారనేది వాస్తవం. ఎక్కడున్నారో తెలియదు, దాని గురించి స్టేట్మెంటు లేదు. ఒక ఏఐ జనరేటెడ్ ఇమేజ్ని మాత్రం అద్భుతంగా చూపించి డ్రోన్స్తో ఫుడ్ సప్లై చేస్తున్నామని మాత్రం ఒక మీటింగ్లో మాట్లాడు. అది ఏఐ ఫోటో అన్న విషయం కూడా మీకు తెలియదు. అంత నాలెడ్జ్ ఉంది సార్ మీకు. ఓకే, అవుట్ ఆఫ్ టాపిక్ వెళ్తున్నాను తెలుస్తుంది, వదిలేస్తున్నా. అలా నాలెడ్జ్ గురించి నేను మాట్లాడలేను. అది ఇమ్మెన్సివ్, అసలు డివైన్ నాలెడ్జ్ అదంతా.
ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో నిజంగానే కల్తీ జరిగిందని మీరు చెప్తూ ఉన్నారు కదా, ఆ నెయ్యి కల్తీ జరిగిందని మీరు ఒప్పుకుంటున్నారు కదా. ఎవడు చేశాడు కల్తీ? ఆ నేమ్స్ ఇవి తీయండి. ఎవరెవరిని సస్పెండ్ చేశారు, కేసులు ఎక్కడ పెట్టారు? మీ గవర్నమెంటే కదా ఉంది. టీడీపీ బీజేపీ అలయన్స్ గవర్నమెంటేగా ఉంది, జనసేన అలయన్స్ గవర్నమెంటేగా ఉంది. అవన్నీ తీయండి. ఎవరి పైన కేసులు పెట్టారు? 2 నెలల నుంచి చెక్కభజన చేస్తున్నారా మీ అధికారులంతా? ఇటువంటి అన్యాయం జరిగిందని 2 నెలల నుంచి మీరు ఎందుకు చెప్పలేదు ప్రజలకి అని మీరు ఎందుకు మాట్లాడట్లేదు? ఏంటి అయోధ్య రాముడికి 1,00,000 లడ్లు పంపించారు, అవి కూడా ఇటువంటి నెయ్యితోనే తయారు చేశారు అని చెప్తున్నావా? ఈ దారుణం ఏంటంటే శతాబ్దాలుగా పోరాటం చేస్తున్నారు రామజన్మ అయోధ్య రామ మందిరం కోసం. దానికి కూడా వీళ్ళు 1,00,000 లడ్డూస్ 1,00,000 లడ్లు ఇలా బీఫ్ తోటి, పిగ్ ఫ్యాట్ తోటి, ఫిష్ ఆయిల్ తోటి కలిపిన లడ్డు 1,00,000 లడ్లు కొన్ని దశాబ్దాలుగా శతాబ్దాలుగా అయోధ్య రామ మందిరం కావాలని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటే దానికి కూడా తిరుపతి లడ్లు వెళ్ళింది, టీటీడీ లడ్లు వెళ్ళింది. ఇది దేశం అంతా దీన్ని కదిలిపోయింది. ఈ రోజున మురిగిపోయిన పాచి లడ్డులు తీసుకొచ్చి అమరావతిలో ఇచ్చాడని మోడీని ఎద్దేవా చేశారు కదా. మరి ఆ మోడీ దగ్గరికి ఎందుకు వెళ్ళి మీరు అలయన్స్లో చేర్చుకున్నారు? సమాధానం లేదు సార్. మీరు చూసారా అయోధ్య రాముడికి సేమ్ లడ్లు వెళ్ళినాయి అని, కల్తీ లడ్లు వెళ్ళిన విషయం మీరు కన్ఫర్మ్ చేస్తున్నారా? ఏ నాలెడ్జ్తో కన్ఫర్మ్ చేస్తున్నారు? మీ దగ్గర ఆధారం ఏముంది? సార్? 2 నెలల క్రితం వచ్చిన రిపోర్ట్నే ఇప్పటివరకు మీరు చూడలేదు. మీ దగ్గర ఏ ఆధారం ఉందని అయోధ్య రాముడికి 1,00,000 లడ్లు పంపించారు, ఆ 1,00,000 లడ్లు కూడా ఇటువంటి లడ్డులే అని ఏ ఆధారంతో చెప్తూ ఉన్నారు మీరు? ప్రజలకు ఆపద వస్తే రాని మీరు చంద్రబాబు నాయుడు గారికి ఆయన ఏమన్నా స్టేట్మెంట్ ఇచ్చినా ఎందుకు ఎగేసుకొని వస్తూ ఉన్నారు? మీ పార్టీ అలయన్స్లో ఉందనా? అంటే ప్రజల పక్షం కాదా మీరు? అసలు నోరు తెరిచి గట్టిగా మాట్లాడితే మీరు సుగాలి ప్రీతి కేసు ఎందుకు ఇప్పటివరకు కొలిక్కి తేలేదు? నేను వస్తే పీకి కట్టలు కడతా అన్నారు కదా, ఎందుకు తేలేదు? చెప్పండి. మెడలు రుద్దుకోటాలు, జుట్టు ఎగరేసుకోటాలు, గట్టిగా మాట్లాడతాలు అందరికీ వస్తాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ యొక్క హిందుత్వానికి మీరు రిప్రజెంటేటివ్ అంతేనా? పోస్టులు ఎన్ని పెడుతున్నారు, ఫొటోస్ ఎన్ని తయారు చేస్తున్నారు, సినిమా రేంజ్లో పోస్టులు తయారు చేస్తున్నారు. జనరేటెడ్ పోస్టర్స్ అని మొత్తం అన్ని జనరేటెడ్ పోస్టర్సే. మొన్న చంద్రబాబు నాయుడు గారు జనరేటర్లో డ్రోన్స్ ఫుడ్ సప్లై చేస్తున్నట్టుగా క్రియేట్ చేసిన తర్వాత మీకు ఐడియా వచ్చిందేమో. ఇప్పుడు కూడా మీరు హిందుత్వానికి గాడ్ లాగా రిప్రజెంటేటివ్గా జనరేటెడ్ ఫొటోస్ మొత్తం రిలీజ్ చేసుకుంటూ వెళ్తున్నారు. చూడండి, ఇవి కావాలంటే మీరు చూడండి ఒకసారి. గొడ్డు మాంసం తినడం తప్పు కాదు, వివేకానందులు వారు చెప్పారు అని మాట్లాడిన మీరు ఇప్పుడేంటి కొత్త స్లోగన్ పెట్టుకున్నారు? బీఫ్ తినాలి అంటే నేను తిని ముందుకెళ్తాను తప్ప దాన్ని వేరేలా చేసుకోనని స్వామి వివేకానంద అన్న మాటలు ఉంటాయి. ఆయన స్వామి వివేకానంద జీవిత చరిత్రలో ఉంటాయి. అంటే తిండి ఏది తిన్నామని కాదు, నిజంగా మరి తిండి శాకాహారమే తింటే అందరూ గొప్పవాళ్ళు అయిపోతారంటే మరి గుజరాత్లో గోద్రా ఘటన ఎందుకు జరిగింది? గొడ్డు మాంసం కరెక్టే అని చెప్పారు కదా. ఒక క్రిస్టియన్ జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్, హిందువుల మనోభావాల్ని, హిందుత్వాన్ని దెబ్బ కొడటానికి అన్నట్టు మాట్లాడుతున్నారు కదా. మీ భార్య, మూడో భార్య క్రిస్టియనే కదా. మీరు చర్చికి వెళ్ళి నమస్కారం పెట్టారు కదా దేవుడికి. నీ భార్య కూడా క్రిస్టియనే కదా. నీకు కూడా తిరుమల తిరుపతి దేవుడు అంటే నమ్మకం లేదేమో, అందుకే ఏమైందిలే అనేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావా ప్రజల ముందుకు వచ్చి? చూడు, మీరు చర్చికి వెళ్ళిన ఫొటోస్ ఉన్నాయి, బీఫ్ తిన్న ఫొటోస్ ఉన్నాయి. కొద్దిగా కూడా ఆలోచించరా సార్ మీరు మాట్లాడేటప్పుడు? కొద్దిగా ఆలోచించండి సార్. చంద్రబాబు నాయుడే ఆంధ్రప్రదేశ్ కాదు. ఆంధ్రప్రదేశ్ అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజల కోసం మీరు దీక్షలు చేయాల్సిన అవసరం లేదు, సాయం చేయాలి వెళ్ళి.
సుగాలి ప్రీతి కేసు ఏమైంది? ఇప్పటి వరకు సూపర్ సిక్స్ల గురించి మీరు ఎందుకు నోరు తెరిచి మాట్లాడట్లేదు? మొన్న గుడ్లవల్లేరు హాస్టల్లో జరిగిన ఇష్యూల గురించి మీరు ఎందుకు మాట్లాడలేదు? జానీ మాస్టర్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక అమ్మాయిని చెరిచి నాశనం చేసి ఆ అమ్మాయి జీవితంతో ఆడుకుంటున్నారని చెప్తున్నారు. అప్పుడు మీరు ఎందుకు మాట్లాడరు? ఇండస్ట్రీ వ్యక్తే కదా, డిప్యూటీ సీఎం కూడా కదా, ఎందుకు మాట్లాడరు? నార్త్ ఇండియా మొత్తం మీరు బీఫ్ తినొచ్చు అన్న వీడియోస్ వైరల్ కాగానే ఇక్కడ మీరు హిందుత్వానికి రిప్రజెంటేటివ్ అయిపోతారు. మీరు ఆంధ్రప్రదేశ్కి దొరికిన మరో మోడీ సార్. ఆంధ్రప్రదేశ్కి దొరికిన మరో మోడీ పవన్ కళ్యాణ్ సార్. నేషనల్ వైడ్ ఏమో మోడీ గారు రిప్రజెంట్ చేస్తారు, ఇక్కడ మన పవన్ కళ్యాణ్ గారు రిప్రజెంట్ చేస్తారు. ఆంధ్రప్రదేశ్ మోడీ పవన్ కళ్యాణ్ గారికి హ్యాట్స్ ఆఫ్. ఎప్పుడంటే సుగాలి ప్రీతిని అన్నీ బయటకు తీసుకురండి. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఆ అమ్మాయికి జరిగినటువంటి మీ అనుంగు శిష్యుడు జానీ మాస్టర్ చేసిన అన్యాయాన్ని ప్రశ్నించి మాట్లాడండి. సూపర్ సిక్స్ గురించి నోరు తెరిచి మాట్లాడండి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తున్న దాని గురించి మాట్లాడండి. చించుకొని మాట్లాడారు కదా గతంలో మీరు. సూపర్ సిక్స్ గురించి మాట్లాడండి. ఇప్పుడు సూపర్ సిక్స్ గురించి మాట్లాడండి పవన్ కళ్యాణ్ గారు. వైజాగ్ స్టీల్ గురించి ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి మాట్లాడండి. ఇప్పుడు మనం మాట్లాడితే మళ్ళీ ఆయన అంతాడు పెద్ద ఆయన కదా. ప్రజలారా ఇవన్నీ మీరు గమనించండి. నేను అడుగుతున్నానంటే ఇది నా ఒక్కడి వాయిస్ మాత్రం కాదు, ఇది మేనిఫెస్టోలో వాళ్ళు మెన్షన్ చేసిన పాయింట్స్, స్టీల్ ప్లాంట్ గురించి వాళ్ళు మాట్లాడే మాటలు, అండ్ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏమైనా జరిగితే అక్కడ ఎమ్మెల్యేలు వాళ్ళు కూర్చొని చేసుకుంటారు, నీకెందుకయ్యా అని ప్రశ్నించాడు ద సో కాల్డ్ పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఎందుకు ఈయన దిగుతున్నాడు? తిరుమలలో హిందూ ధర్మం రక్షించాలంటే దానికి ఏం చేయాలి? దానికి స్థానికంగా ఉండే ఎమ్మెల్యే కూర్చొని వీళ్ళు చేయకూడదు, లేదంటే అధికారులు ఉన్నారు టీటీడీ అధికారులు చేయకూడదని చెప్తే సరిపోద్ది కదా. మీరే ఎంకరేజ్ చేసి మీకే గొడవ కావాలి, ఎందుకంటే మనకు ఓట్లు చేల్చాలి. ఇది చేస్తున్నది హిందూ నాయకులు. అవర్ బిలవ్డ్ హీరో, ద గ్రేటెస్ట్ సూపర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి మేము విన్నవించుకుంటున్నాం ప్రజల తరఫున. దయచేసి మీరు మాట్లాడిన ఒక్క మాటనన్నా నిజం చేయండి సార్, మీ కాళ్ళు పట్టుకుంటాం. సుగాలి ప్రీతి కేసు కానీ, సూపర్ సిక్స్ కానీ, వైజాగ్ స్టీల్ ప్లాంట్ కానీ, దేనికన్నా ఒక్క దానికన్నా న్యాయం చేయండి సార్, మీ కాళ్ళు పట్టుకొని వేడుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ మోడీ గారు ఈ ఒక్క రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసి దయచేసి ఒక్క మంచి పనైనా ప్రజలకు చేయమని వేడుకుంటున్నాం.